హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మరొకసారి అధికారులకు విజ్ఞప్తి చేయడానికే ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసినాయి. బొల్లవరం వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గరుండే ప్రభుత్వానికి సంబంధించిన 9 ఎకరాల 60 సెంట్ల విలువైనటువంటి 150 కోట్లకు విలువ కలిగినటువంటి భూమికి సంబంధించి గత 4-5 రోజుల కిందట పత్రికలలో బ్యానర్ ఐటమ్స్గా తాటికాయంత అక్షరాలతో రాసినారు. వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి ఈ ప్రభుత్వానికి సంబంధించిన భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారని చెప్పి రాసినారు. ఆ మరుసటి దినమే మేము కూడా అందుకు సంబంధించిన ఆ భూమిని వారు కాజేయడానికి, వారి స్వాహా చేయడానికి, తన సొంతం చేసుకొని వెంచరేసి 100 కోట్లు సంపాదించుకునేదానికి వాళ్ళు చేస్తూ ఉండే ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలకు తగ్గ సాక్ష్యాలను, ఆధారాలను, ఆ సాక్ష్యాలకు సంబంధించిన ప్రతులను, డాక్యుమెంట్స్ను కూడా మేము చూపించినాం. నిజాయితీ ఉంటే వరదరాజిరెడ్డి గారు, వారి కుమారుడు కొండారెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి ఆత్మ పరిశీలనలో ఆత్మసాక్షిగా మేము చెప్పింది అబద్ధమని చెప్పమని చెప్పినాం. కానీ వాళ్ళు స్పందించకపోవడానికి కారణం వారి వైపు న్యాయం లేదు. అందుకే వాళ్ళు స్పందించకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన నథింగ్, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం, ఏదో డైవర్షన్ పాలిటిక్స్, వాస్తవ విషయాన్ని, అవినీతికి సంబంధించిన ఈ భూభాగవతాన్ని మాట్లాడకుండా పర్సనల్ టార్గెట్ చేసి మాట్లాడే కార్యక్రమాలు చేస్తున్నారు. అవి వదిలేయి, నథింగ్ పట్టించుకోను. ఇప్పుడు ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జమ్మలమడుగు ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కడప జాయింట్ కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కారణం, ఈ భూమికి సంబంధించి వీళ్ళు స్వాహా చేయడానికి, వీరు హస్తగతం చేసుకునే దానికోసం వీరు చేస్తూ ఉండే కుట్ర ఏమిటంటే, అధికారులారా, వీళ్ళు కోర్టుకు పోయి, నేను మొన్న చెప్పినట్టు టెంపరవరీ డీఫారమ్స్ మాకు ఇచ్చినారు. వాస్తవానికి టెంపరవరీ డీఫారం ఇచ్చి వాళ్ళు దళితులు ఇతరులకు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ టెంపరవరీ డీఫారం ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. కానీ ఇంకా రద్దు కానట్టు, దళితులకు టెంపరవరీ డీఫారం ఉన్నట్టు, ఇప్పుడు మాకు శాశ్వతమైనటువంటి డీకేటీ పట్టాలు ఇచ్చి పాసు పుస్తకాలు ఇవ్వండి అడుగుతారు. అందుకు అధికారులు సహకరించకపోతే అధికారులతో మాట్లాడుకొని కోర్టుకు పోతారు. కోర్టు ద్వారా గవర్నమెంట్ ప్లీడర్ ప్రభుత్వ భూమిని కాపాడడానికి ఆయన నోరు విప్పకుండా చేసుకుంటారు, ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇక్కడ సంబంధించిన అధికారుల ద్వారా నివేదిక బలహీనంగా ఇప్పించి, అవసరం అనుకుంటే న్యాయమూర్తిని డబ్బులు పెట్టైనా కొంటామని కొండారెడ్డి మాట్లాడుతున్నాడు. ఇది వారి ప్లాన్ అని చెప్పిన. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ రెండవసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ కోర్టుకు పోవడానికి, దళితుల పక్షాన కోర్టుకు పోవడానికి, దళితులకు డీకేటీ పట్టా ఇవ్వండి, పాస్ పుస్తకాలు ఇవ్వండి అని కోర్టును అడగాలి అంటే, కోర్టుకు కొంత వారికి అనుకూలమైనటువంటి, దళితులకు అనుకూలమైనటువంటి బలమైన సాక్ష్యాన్ని, ఆధారాన్ని చూపించాలి. ఏంది ఆ బలమైన సాక్ష్యం, ఆధారం? డీకేటీ పట్టాలు అడగాలంటే నెంబర్ 1, ఆ భూమిని 1975 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పొజిషన్లోనే ఉన్నట్టు చూపించుకోవాలి. 1975లో వాళ్ళకి డీకేటీ పట్టాలు టెంపరవరీ ఇస్తే, ఇప్పటి వరకు ఆ భూమి
వాళ్ళ ఆధీనంలోనే ఉంది, వాళ్ళ పొజిషన్లోనే ఉందనే సర్టిఫికేట్ కావాలా. రెండవది, అప్పటి నుంచి 75 నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని వీరు వ్యవసాయం చేసినట్టు సర్టిఫికేట్ కావాలా. నెంబర్ 3, ఆ భూమికి అప్పటి నుంచి ఇప్పటి వరకు శిస్తు కట్టినట్టు, పన్ను కట్టినట్టు పన్ను రసీదులు కావాలా. నెంబర్ 4, ఆ భూమిలో ఏదైనా బోర్ ఉంటే నీటికి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా మీటర్ బిగించినట్టు, అందు కరెంటు బిల్లులు కట్టినట్టు కావాలా. 4, ఇవన్నీ మేనేజ్ చేసేదానికి 1B అడంగల్ ప్రధానమైనటి. అడంగల్లో ఏముంటాయి అంటే కనుక భూమికి సంబంధించినటువంటి పట్టాదారుడా లేకుంటే డీకేటీదారుడా, విస్తీర్ణం ఎంత, ఏ పంట పండిస్తున్నారు, ఎన్ని గింజలు పండినాయి, శిస్తు ఎంత కట్టినారు, ఈ వివరాలు ఉంటాయి. అడంగల్లో అయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి కేవలం కొంతవరకు వివరాలు ఉంటాయి. వీరు చేయబోయేది ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓలను పట్టుకొని, వీరికి అనుకూలంగా ఉండే రిటైర్డ్ అయిన విఆర్ఓలను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే ఆ అడంగల్ పేపర్ ఏమైతే ఉంటుందో 1B పేపర్లు ఉంటాయి, ప్రింటెడ్ పేపర్లు, దానిలో రాసి ఇస్తే ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే అధికారులు సహకరిస్తే రికార్డులలోకి 1Bలో కానీ అడంగల్లో కానీ ఈ పత్రాలను చొప్పించి రాయడం, వరుసబెట్టి రాయడం. ఏమని రాయడం? శిస్తు కట్టినట్టు రాయడం, వ్యవసాయం చేసినట్టు రాసుకోవడం. పాత ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, పాత ఎంఆర్ఓ వాళ్ళకి ముఖ్యం, అటడోళ్ళం పట్టుకొని, అప్పట్లో పనిచేసిన వాళ్ళం పట్టుకొని అప్పుడు అర్జీ పెట్టినట్టు, మేము పొజిషన్లో ఉండామని చెప్పి విఆర్ఓ ఎంక్వైరీ చేసినట్టు, తర్వాత ఎంఆర్ఓ పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. అంటే గతంలో ఉండబడినటువంటి విఆర్ఓల ఆధారంగా, గతంలో ఉండబడిన ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వారి ఆధారం చేసుకొని, వారి అనుకూలస్తులను పట్టుకొని, కొంతమంది ప్రలోభాలకు లొంగి అధికారులను లోబర్చుకొని రికార్డును తారుమారు చేసి అడంగల్లోనూ 1Bలోనూ అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లోనూ తప్పుడు సమాచారాన్నంతా చొప్పించి వారికి కావలసిన ప్రతులను తయారు చేసుకోవడం. ఆ ప్రతులు ఏంటి అంటే గత 45 సంవత్సరాలుగా 75 నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్ళుగా పొజిషన్లో దళితులు ఉన్నట్టు, వ్యవసాయానికి ఆ భూమిని ఉపయోగించి సాగు చేసినట్టు, శిస్తు కట్టినట్టు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీటర్ తీసుకున్నట్టు, ఇటువంటి అన్నీ సృష్టించుకొని వీటి ఆధారంగా కోర్టుకు పోతారు. వీటి ఆధారంగా కోర్టుకు పోయి, ఇదిగో వీళ్ళకి ఫలానప్పుడు టెంపరవరీ డిఫార్మ్ ఇచ్చినారు, అప్పటి నుంచి మేము వ్యవసాయం చేస్తున్నాం, పొజిషన్లో మేము ఉండాం, శిస్తు కట్టినాం, పంట ఇంత పండించినాం, మాకు డిగేటి పట్టాలు ఇవ్వండి, పాస్ పుస్తకాలు ఇవ్వండి. ఇది వీరి ఉద్దేశం. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు. అందుకే నేను మీకు రెండు చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే రికార్డులు ఏమైతే ఉన్నాయో, ఏమైతే అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్ ఉందో, ఎందుకంటే అసైన్మెంట్ కమిటీలో తీర్మానం తీర్మానం జరిగితేనే డిగేట్ పట్టా ఇస్తారు. అసైన్మెంట్ కమిటీలో జరగకపోతే కనుక టెంపరవరీ డిగేట్ ఇస్తారు. ఆ అసైన్మెంట్ కమిటీ రిజిస్టరు, 1B అనేది, అడంగల్ అనేది, ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకోవాలని నా విజ్ఞప్తి. ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులు ఉండే ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వాధీనపరుచుకొని కలెక్టర్ గారి ఆధీనంలో పెట్టుకుంటేనే ఈ భూమిని కొట్టేసేదానికి కొండారెడ్డి, వరదరాజిరెడ్డి చేయబోయే కుట్రపూరితమైన ఈ మోసాన్ని మీరు అరికట్టిన వాళ్ళైతారు. లేకపోతే రిటైర్డ్ అయిన ఎంఆర్ఓల ద్వారా, రిటైర్డ్ అయినటువంటి విఆర్ఓల ద్వారా ఇటువంటి కథా కార్యక్రమం చేసి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులో ఉండే అధికారులను బెదిరించి, లేకపోతే అధికార జులుం చూపించి, రకరకాల ప్రలోభాల చేతను, అధికార దుర్వినియోగం చేతను ఈ భూమిని కాజేసేదానికి, కోర్టుకు పోయేదానికి కావాల్సిన ఆధారాలను వీళ్ళు సృష్టించుకుంటారు. నేను రెండు విషయాలతో కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తానా, 2 లాభాలను ఉపయోగించి. మొదటిది, ప్రజలకు సంబంధించినటువంటి ఈ భూమి, ప్రభుత్వం ఆధీనంలో ఉండబడిన ఈ భూమిని పరాయి వారు ఆక్రమించకుండా, అమ్ముకోకుండా ప్రభుత్వ ఆస్తిని కాపాడండి కలెక్టర్ గారు. ఇది ఒకటి.
రెండవది, మీరే గన జోక్యం చేసుకోకపోతే, మీరే గన పట్టించుకోకపోతే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే ఎంఆర్ఓ దగ్గర మొదలుకుంటే దిగువ స్థాయి వరకు, లేకుంటే వారి అనుకూలంగా డూడు బసవన్నగా పనిచేసే రిటైర్డ్ అధికారులు ఎవరైతే ఉండారో వాళ్ళు అందరూ కూడా వీళ్ళ ధనదాహానికి బలవుతారు. మీ ఎంఆర్ఓ బలవుతాడు, మీ విఆర్ఓ బలవుతాడు, మీ ఆర్ఐ బలవుతాడు. కారణం, వీళ్ళని బెదిరిస్తారు, ఒత్తిడి చేస్తారు, మంత్రులతో ఫోన్లు చేపిస్తారు. ఇంకా చెప్పాలంటే కలెక్టర్ గారు మీతోనే ఫోన్ చేయిస్తారు తల ఒగ్గితే. మీరు తల ఒగ్గరు కాబట్టి పని జరగదు వాళ్ళది. మీరు కనుక తల ఒగ్గితే మీతోనే ఫోన్ చేయిస్తారు. అవసరం అనుకుంటే లోకేష్ బాబుతో మీకు చెప్పిస్తారు, మీతో ఎంఆర్ఓకి చెప్పిస్తారు, ఎంఆర్ఓతో విఆర్ఓకి చెప్పిస్తారు. అంటే వీళ్ళ ధనదాహాన్ని తీర్చుకునేదానికి ఏ స్థాయికైనా వీళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి కలెక్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రికార్డులన్నీ స్వాధీనపరచుకోండి, మీ అధికారులను అప్రమత్తం చేయండి, ప్రభుత్వ భూమిని కాజేసేదానికి ఏమాత్రం సహకరించొద్దు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మీదైన శైలిలో ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేయమని జిల్లా కలెక్టర్ గారిని నేను హృదయపూర్వకంగా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను రేపో మాపో కడప జిల్లాకు సంబంధించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు రవీణ నాయకత్వంలో బద్వేలు ఎమ్మెల్యే సుధమ్మ గారు, జమ్మనోడుగు ఇన్ఛార్జ్ రామ్ సుబ్బారెడ్డి గారు, మిగతా మా పార్టీకి సంబంధించిన పెద్దలందరూ కలిసి 2 రోజుల్లో కలెక్టర్ గారిని కలిసి ఈ భూమికి సంబంధించిన వాస్తవ సత్యాలను తెలియజేయడమే కాకుండా మా దగ్గర ఉండే సాక్ష్యాలను, ఆధారాలను అన్నిటిని కూడా లేఖ రూపంలో వారికి ఒక అర్జీ రూపంలో రాసి అందజేస్తాం ఈ భూమిని కాపాడమని. అంతేకాకుండా న్యాయస్థానానికి కూడా పోతాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ భూమిని కాపాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే 150 కోట్ల రూపాయలకు విలువ కలిగిన ఈ భూమిని, ప్రజాధనాన్ని ప్రభుత్వం అంచున ఉంచడానికి కావాల్సిన చర్యలకు మేము ఏమైతే చేయాలనో ఆ పనులన్నీ చేస్తాం. కాబట్టి మరొక్కసారి ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తాను, అయ్యా మీరంతా నిజాయితీగా ఉండే అధికారులే, చట్టానికి అనుకూలంగా ఉండి చేయదగ్గ పని అయితేనే మీరు చేస్తారు. ఒకవేళ చట్టం దృష్టిలో కొంచెం అటు ఇటు ఉండి మీ ఉద్యోగ భద్రతకు భంగం కలగకపోతే అధికార పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు తల ఊపుతారంటే నేను నమ్ముతా తప్ప, చట్ట విరుద్ధమైనటువంటి ఈ భూమిని 100కు 100% విరుద్ధమైన ఈ భూమిని వాళ్ళ కట్టపెట్టడానికి మీరు తల ఊపుతారంటే నేను నమ్మను. కానీ మీ మీద కూడా విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తారు, విపరీతమైనటువంటి బెదిరింపులు చేస్తారు, విపరీతమైనటువంటి డబ్బు ఆశ చూపుతారు. ఈ ప్రలోభాలకు మీరు లొంగొద్దు, ఈ బెదిరింపులకు లొంగొద్దు. పొరపాటున లొంగితే మీ ఉద్యోగం పోగొట్టుకుంటారు, జైలుకు పోతారు, ముసలిముప్పున మీకు పెన్షన్ రాకుండా పోతుంది. ఇవన్నీ ఇబ్బందులు పడతారు. రిటైర్డ్ అయిన ఎంఆర్ఓలకు, రిటైర్డ్ అయిన విఆర్ఓలకు కూడా చెప్తానా, మేము రిటైర్డ్ అయినాం కదా, ఏముందిలే వరదరాజుడికి సహకరిస్తామని అనుకొని పాత విశ్వాసంతో మీరు సహకరించే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని జైలుకు పంపుతాం. చట్ట ప్రకారం మీ మీద చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని జైలుకు పంపే పరిస్థితి చేస్తాం. మీకు వస్తే పెన్షన్ కూడా రాకుండా ఆపే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి విజ్ఞప్తి. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.
మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.